ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో ఇన్ని చేస్తున్నారు కదా మీరు. భక్తి అనేది ఎక్కువ అనేది మాకు అర్థమవుతుంది. దానికి టైం ఎప్పుడు కేటాయించారు మీరు? దానికి భక్తి అనేది మా అమ్మ చిన్నప్పటి నుంచి నేర్పారు మాకు. హ్మ్. ఆవిడ రెగ్యులర్గా పూజ చేసేవారు. నిద్రపోయేటప్పుడు ఎలా దేవుడికి దాని కాళ్ళు కట్టుకొని వచ్చి మంచం మీద పడుకొని కూర్చొని ఏం దండం పెట్టుకోవాలి, ఎలా అనుకోవాలి, తెల్లవారుదాం లేవగానే ఏమనుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని మిగిలిన ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ ఆవిడ నేర్పారు. ఆ నేర్పిన తర్వాత చదువుకునే రోజులు కూడా దేవుడి దగ్గరికి వెళ్తాం, దండం పెట్టుకోవడం, పరీక్షలకు వెళ్ళేటప్పుడు దండం పెట్టుకోవడం, అప్పుడప్పుడు గుడికి వెళ్ళడం, గుడి నుంచి రావడం, అంతవరకే. హ్మ్. రెగ్యులర్గా కూర్చొని పూజ చేయటం అనేది మాత్రం నేను బిజినెస్లో దిగిన తర్వాత, విజయవాడలో బిజినెస్, అప్పటి నుంచి రోజు మరి 10 నిమిషాలు పూజ, 20 నిమిషాలు పూజ, 30 నిమిషాలు, అరగంట, గంట లెవెల్ దాకా పెరిగింది అనమాట. ఇప్పుడు ఇప్పుడు కూడా తెల్లవారుజామున 6ంటికి ఫ్లైట్కి వెళ్ళాలంటే, 6ంటికి ఫ్లైట్కి వెళ్ళాలంటే అక్కడ 5ంటికల్లా అక్కడ ఉండాలి కదా. అంటే 4:30కు బయలుదేరాలి. అందుకని 3ంటికి నిద్రలేసి స్నానం చేసి పూజ చేసుకొని అప్పుడు వెళ్తాను ఇప్పటికి. అలాగే అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాను ఎవ్రీ ఇయర్ వేసుకుంటారు. ఇప్పటికి 38 సంవత్సరాలుగా వేసుకుంటాను. కంపల్సరిగా డిసెంబర్ రాగానే ఆ నల్ల బట్టలు వేసుకోవటం, చెప్పులు లేకుండా ఉండటం, శాకాహారం, ఒంటిపూట భోజనం, అప్పుడు కింద నేల మీద పడుకుంటారు. పడుకోవటం, అవన్నీ స్ట్రిక్ట్గా పాలిస్తాను. హ్మ్. అలాగే దేవుడు ఉన్నాడు లేడు అని కొంతమంది చర్చలు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఉంటాయి. ఉన్నాడు లేడు అని వాళ్ళందరూ కూడా ఒక రోజు అడిగాడు నేను ఒక ఆయన, హ్మ్. మురళీమోహన్ గారు మీకు బాగా భక్తి ఎక్కువ కదా అన్న. అవునండి అన్న. రోజు పూజ చేస్తారా అన్నాడు. చేస్తానండి అన్న. మీకు దేవుడు ఎప్పుడన్నా కనపడ్డా అన్నాడు. కనపడ్డాడండి. నాకు చూపిస్తారా అన్నాడు. మీకు నిజంగా చూడాలంటే చూపిస్తారండి. నాకు నిజంగానే చూడాలండి అని. నేను కొన్ని ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకు సమాధానం కరెక్ట్గా చెప్తే చూపిస్తాను. అడగండి సార్ అన్నాడు. మీకు కరెంట్ అంటే ఏంటో తెలుసా అన్న. కరెంట్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు, ఇంట్లో ఉంటుంది. దేనికి ఉపయోగిస్తారు దాన్ని? స్విచ్ చేస్తే లైట్ వెలుగుద్దండి, ఏసీ ఇది వస్తుంది, మైక్ సౌండ్ వస్తుంది అన్నాడు. కరెక్ట్ కదా, మీకు బాగా తెలుసు కదా కరెంట్ గురించి. తెలుసు అండి. అది ఎలా ఉంటుందండి? ద్రవ పదార్థమా, ఘన పదార్థమా, తీగా ఉంటుందా, కారంగా ఉంటుందా, గట్టిగా ఉంటుందా, మెత్తగా ఉంటుందా, ఎలా ఉంటుంది చెప్పండి అన్న. మీరు అట్లా అడిగితే ఏం చెప్తామండి? కరెంట్ ఉంది, కరెంట్ ఉందని తెలుసు, ఇట్లా తెలుసు, కానీ అది ఎలా ఉంటుందని తెలియదు కదా. దేవుడు కూడా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడు అనేది ఎవరికి తెలియదు, మనం ఎవరైనా చూడాల. కానీ మన పెద్దలు మనకు అందరికి కూడా కొన్ని ఫోటోలు, ఒక ఆకృతి, దేవుడు అనే దానికి ఒక పేరు, దానికి ఒక ఆకృతి ఇచ్చాడు. ఇప్పుడు కొన్ని చోట్ల ఉంటాయి, బహామా ఏదో అంటారండి, చికాగోలో చికాగోలో తీసుకెళ్ళారు. బహామా టెంపుల్ అనేది పేరు, మర్చిపోయాను ఇప్పుడు. ఆ టెంపుల్లో ఏం ఉండదు, లోపలికి వెళ్తే పెద్ద హాల్ ఉంటుంది, ప్రేయర్ హాల్ లాగా. ఎవరి కాళ్ళు లోపలికి వస్తారు, కూర్చుంటారు. సైలెన్స్ ఈజ్ గాడ్ అని ఉంటుంది. మీ ఇష్టం వచ్చిన అక్కడ కూర్చొని నిశ్శబ్దంగా మీకు ఎవరిని పూజ చేయాలనుకుంటే, ఎవరిని స్మరించుకోవాలనుకుంటే మనం స్మరించుకుంటే అక్కడ కూర్చోవటం, టైం అని లేచి వెళ్ళిపోవటం అంతే. ఎవరు ముష్యు అని కూడా శబ్దం కూడా ఏర్పడింది, వినబడితే కూడా మోగి వినపడుతుంది, అంత నిశ్శబ్దం అనమాట. సైలెన్స్ ఈజ్ గాడ్ అది చెప్పేది. అలా కరెంట్ ఉందని తెలుసు, కానీ కరెంట్ ఎలా ఉందో నువ్వు చెప్పలేదు అంటే మరి దేవుడు ఉన్నాడు అంటే ఎందుకు నమ్మవు? దేవుడు ఉన్నాడు. నీ కనపడినంత మాత్రం చేత దేవుడు లేడు అని అంటానికి లేదు. నువ్వు దేవుడి మీద భక్తి పెట్టుకొని నిగ్రహంగా, నిశ్శబ్దంగా నువ్వు చూడు, నీకు తెలుసు దేవుడు ఉన్నాడో లేదు అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకోటి ఏదో అన్నాడు, మీ ఫాదర్ ఉన్నారా అని అడిగాను. లేరండి, చనిపోయారండి అన్నాడు. మీ ఫాదర్ ఫోటో మీ దగ్గర ఉందా అన్నాడు. ఉందండి అని చెప్పి పర్సులో తీసి చూపించాడు. నన్ను అక్కడ పెట్టి దాని మీద ఉమ్మేయండి ఒకసారి అన్న. ఏంటండి నాన్నగారి మీద ఉమ్మేయమంటారు అన్నాడు. అంత కోపం వచ్చింది. ఏమంటే అది కాగితమే కదా, మీ నాన్న కాదు, మీ నాన్న చచ్చిపోయారు, లేరు అక్కడ కాగితమే కదా, చింపే సాతలు పారేయండి అన్న. ఎవరండి అన్నాడు. అంటే నువ్వు అందులో మీ నాన్న చూస్తున్నావు కదా నువ్వు, అలాగే దేవుడిని ఎందుకు చూడు? ఫోటోలో ఉన్న దేవుడిని నువ్వు చూసుకోవచ్చు కదా. దేవుడు ఉన్నాడు. తర్వాత వీటన్నిటికంటే కూడా మించింది కూడా అన్నాను. మిగిలిన వాళ్ళందరూ దేవుళ్ళు ఉన్నా లేదు, ఇది ఏది అని అన్నా, మనకి పంచిపోతాలు దేవుళ్ళు ఎదురుగా కనిపిస్తున్నాయి, ఎదురుకుండా కనిపిస్తున్నాయి. భూమి, ఆకాశం, నిప్పు, నీరు అన్నీ ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా ఉండకపోయినా
భూమి అలా తన చుట్టూ దానికి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా, అలా అందరికి ఒకసారి ఫినిష్. మొత్తం వెనుజులాలో ఏమైంది ఇప్పుడు? ఒక నిమిషంలో 2 సార్లు వచ్చిందంటే 2 సార్లు వచ్చేదానికి 50,000 మంది కనపట్టలేదు, ఎంతమంది చచ్చిపోయారో తెలియదు. ఇప్పుడు 1,000 మంది ఐడెంటిఫై చేసిన శవాలు. అలా భూమి కంపించినా మనం తట్టుకోలేము. సముద్రం పొంగిందనుకోండి మొత్తం మటాష్. అలాగే గాలి, ఇవాళ రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి గాలి రావడం మానేసింది అనుకో, ఎంతసేపు ఉంటావు నువ్వు? గాలి పీల్చుకుంటే ఎంతసేపు ఉండగలవు? చచ్చిపోతాం. అలాగే ప్రతిదీ. అలాగే సూర్యుడు ఒక్కరోజు రోజు వస్తున్నాను కదా, ఒక రోజు 4 రోజులు రెస్ట్ తీసుకుంటాను అన్న, కానీ సూర్యుడు రాలేదనుకోండి అసలు ఏమైపోద్ది? అసలు సూర్యుడు అనేది రాబట్టి, ఆ హీట్ ఉండబట్టి మనకు ఇలా కూర్చోగలుగుతాం. సూర్యుడు లేదు ఈ 2 రోజులు అసలు గడ్డగట్టేస్తాం మనం. అందుకని సూర్యుడు నీ ప్రత్యక్ష దేవలే కదా, వీళ్ళు లేవని అనలేవు కదా, నువ్వు రోజు సూర్యుడికి దండం పెట్టుకుపోని అని చెప్పాక అప్పుడు బాగా చెప్పారు సార్. నేను కూడా రేపు నుంచి దండం పెట్టుకుంటానండి. మార్చేశారు ఆయన్ని ఇంకా. ఆయన మార్చేసాం. అలాగే రకరకాల ఇన్సిడెంట్స్. జయసింహ అని బాలకృష్ణ గారు హీరోగా చేశారు సినిమా. ఆ సినిమాలో నాకు కూడా ఒక మంచి క్యారెక్టరు, బ్రహ్మానందం గారికి ఒక క్యారెక్టరు. మేమందరం కలిసి అదే ఊరది తమిళనాడులో ఉంది, పేరు గారు సరే గుర్తులేదు. అక్కడికి వెళ్ళాం షూటింగ్. ఒక హోటల్లో మాకు ఇచ్చారు, కాటేజీలో. ఎవరి కాటేజీ వాళ్ళకి ఉంది, మధ్యలో పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. నేను మామూలుగా 5ంటికి లేచి ఇది చేస్తుంటే అప్పుడు బాలకృష్ణ గారు 3ంటికే లేచి ఆయన జిమ్లో ప్రాక్టీస్ చేసి, నేను లేచి ఇట్లా వస్తూ ఉండగా ఆయన లోపలికి వస్తాడు. బాబు అయిపోయిందా అంటే అయిపోయిందండి అంటే వెళ్ళిపోయి స్నానం చేస్తాడు. నేను నడిచి నేను ఇవన్నీ చేసి వచ్చేటప్పటికి ఆయన మంత్రాలు చదువుతూ ఉంటాడు. అట్లా దేవుడు. నేను నాకున్న పూజ ప్రకారం నేను స్నానం చేసిన తర్వాత మామూలు 9ంటికి వెళ్ళిపోవాలి కాబట్టి 8 o'clock 8:30 లోపల పూజ అయ్యేటట్టుగా కూర్చోండి. ఆ రోజున నాకు షూటింగ్ లేదు, బ్రహ్మానందం గారికి షూటింగ్ లేదు, బాలకృష్ణ గారికి షూటింగ్ ఉండి వెళ్ళిపోయారు. ఆయనకి చాలా పట్టుదల ఎక్కువ. కొన్ని ఆ రోజున ఏదైనా మంచిది కాదు ఈ టైం అన్నారు కూడా, దానికి ముందన్నా బయలుదేరుతాడు, లేకపోతే అది అయిన తర్వాత అన్నా బయలుదేరుతాడు. అంత ఇదిగా అనమాట. అక్కడ ఎవరు ఉండరో తెలీదు, షూటింగ్ మొదలవ్వలేదు అని తెలిసి వెళ్ళి కార్లో అట్ట పడుకొని ఉంటాడు. అంత స్ట్రిక్ట్గా ఉంటాడు అనమాట. సరే నా పూజ అయిపోయింది, ఈయన వచ్చి కూర్చున్నాడు బయట. ఇంకా వద్దు అని చూస్తున్నాడు. నేను నా పూజ ఎలా చేస్తానంటే ఇదివరకు నిశ్శబ్దంగా చేస్తాం కదా ఎవరైనా. నాకు మొదట్లో ఆ వాయిస్ కొంచెం పేలగా ఉండేది. అప్పుడు అందరు చెప్పారు వాయిస్ ప్రాక్టీస్ చెయ్యి అది అదే. అప్పుడు ఏం చేయాలి రకరకాలని ఆలోచించిన దాంట్లో ఇది వచ్చింది. రోజు పూజ చేస్తాం కదా, రోజు మనం చదివే శ్లోకాలు కానీ ఈ కానీ మంత్రాలు కానీ బాగా దగ్గరగా చదువుదాం, ప్రాక్టీస్ అవుతుంది అని. అలా నేర్చుకుని నేను పూజ చేసుకున్నాను, అయిపోయింది. బయటకు వచ్చి వస్తే బ్రహ్మానందం గారు కూర్చున్నాడు. ఎంతసేపు అయిందండి వచ్చాను, మీరు పూజ మొదలెట్టినప్పుడు వచ్చాను, అప్పటి నుంచి ఎప్పుడు అవుద్దు అని కూర్చున్నాను అన్న తర్వాత అడిగాడు ఆయన, మీరు ఎవరిని పూజ చేస్తారో అండి? నేను అందరినీ పూజ చేస్తానండి, అన్ని శ్లోకాలు చదువుకుంటాను, జీసస్ని పూజ చేస్తాను, అల్లాని చేస్తాను, అందరు చేస్తానండి. మరి మీరు ఎవరైనా చేస్తారండి? నేను ఒక్క వెంకటేశ్వర స్వామికే చేస్తాను, ఇంకెవరికి చేయను అన్నాడు. అదేంటి అన్నాను. నేను ఒక ఇది చెప్పాడు. ఇప్పుడు మన సర్వెంట్స్ 4 ఏళ్లలో 4 చోట్ల పనులు చేసి వెళ్ళిపోతారు కదా, అలా ఒక సర్వెంట్ ఉందనుకోండి, 10 ఏళ్లలో మందు కూడా ఇల్లు మన దగ్గరికి వచ్చి చేస్తుంది, అట్లా అన్నీ చేసి వెళ్ళిపోద్ది. రేపు ఏదైనా సిక్ అయింది అనుకో, అమ్మాయికి జ్వరం వచ్చింది ఏదైనా అనుకో, మనం ఏం చూసేది ఆయన చూస్తాడు ఈయన చూస్తాడులే అనుకుంటారు, ఎవరు చూడరు. అదే మన ఇంట్లోనే పని చేస్తుంది అనుకోండి, అమ్మాయికి సిక్ అవ్వగానే మనం వెంటనే మందులో చేయించి లేదు రెస్పాన్సిబిలిటీ. అలాగే అందరు దేవుళ్ళు అయితే ఆ దేవుడు చూసుకుంటాడు, ఈ దేవుడు చూసుకుంటాడు, దేవుళ్ళు కూడా ఎవరు చూడరు. అందుకని నేను ఒక్క వెంకటేశ్వర స్వామిని చూస్తాను, వెంకటేశ్వర స్వామిని చూసుకుంటాడు. నాకు ఏదైనా అయితే వెంకటేశ్వర స్వామిదే బాధ్యత. అప్పుడప్పుడు ఒక్కోసారి వేరే దేవాలయానికి వెళ్ళాల్సి వస్తుంది. ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ విగ్రహం శివుడిదున్నా, విఘ్నేశ్వరుడున్నా, ఇంకోటిదున్నా నేను మాత్రం దండం పెట్టుకున్నా వెంకటేశ్వర స్వామి కనపడతాడు. నేను నమ్మేది అది ఒక విధంగా సిద్ధాంతం బాగానే ఉంది. ఇట్లా రకరకాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.